హలో నమస్తే. పార్లమెంట్లో ఒక బిల్ పెట్టారు. దానికంటే ముందు వైఎస్ఆర్సిపి లోకల్ బాడీ బైపోల్స్ ఎలక్షన్స్లో చాలా భారీగా మెజారిటీ సాధించడం నిజంగా సర్ప్రైజింగ్. ఎందుకంటే జనరల్గా గవర్నమెంట్కి అడ్వాంటేజ్ వచ్చింది. ఇట్లాంటి బైపోల్స్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ వచ్చింది. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సిపి వాళ్ళు కూటమిని ఓడించి 30+ సీట్లు గెలవటం అనేది వీళ్ళని 11కి పడగొట్టారని చెప్పి ఇప్పటివరకు జగన్ 11 అన్నారు కదా, జగన్ రిటర్న్ గిఫ్ట్ అని చెప్పి సోషల్ మీడియాలో బాగా వైఎస్ఆర్సిపి వాళ్ళు తిప్పుతున్నారు. సో దిస్ ఈజ్ అన్ ఇండికేషన్ దట్ గవర్నమెంట్ ఫాల్ డౌన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మీరు కనుక జాగ్రత్తగా ప్రజల పక్షాన నిలబడకపోతే సౌత్ ఇండియా ఇష్యూస్ కానీ మైనారిటీస్ ఇష్యూస్ కానీ మీరు చేస్తున్న పొరపాట్లకి నిదర్శనమే ఇది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఓడించడం. ఓకే, కంగ్రాచులేషన్స్ టు వైఎస్ఆర్సిపి హూ వన్ దిస్ సీట్స్. కమింగ్ టు ద పాయింట్, కూటమికి అంటే మేజర్గా తెలుగుదేశానికి సంబంధించి ఎన్ఆర్ఐలు ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడతారు. నిజం చెప్పాలంటే పోయిన ఎలక్షన్స్లో తెలుగుదేశాన్ని గెలిపించింది ఎన్ఆర్ఐసే. చాలా కష్టపడి డబ్బులు వెచ్చించి సమయం వెచ్చించి చాలామందిని దగ్గర చేసుకొని తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐస్ కూటమి విజయానికి బాటలు వేశారన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఓకే, అయితే ఇప్పుడు పార్లమెంట్లో ఫారినర్స్ అండ్ ఇమ్మిగ్రేషన్ బిల్ ఒకటి పెట్టారు. ఫారినర్స్ అండ్ ఇమ్మిగ్రేషన్ బిల్ నిజం మాట్లాడితే ఫారినర్స్ అండ్ ఇమ్మిగ్రేషన్ బిల్లుకి సంబంధించి పెద్దగా అబ్జెక్షన్స్ ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఫారినర్స్ అండ్ ఇమ్మిగ్రేషన్ బిల్ ఏంటి అంటే విదేశీయులు ఇల్లీగల్గా మన దేశంలోకి వస్తే వాళ్ళని అడ్డుకోవటమే ప్రధానమైనటువంటి ఇష్యూ. అది ఏ దేశంలోనైనా సరే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని అడ్డుకుంటారు, 100% అడ్డుకుంటారు. ఇప్పుడు మన ఇండియన్స్ అమెరికా వెళ్ళినా అడ్డుకుంటారు, ఎక్కడికి వెళ్ళినా సరే ఇల్లీగల్ని అడ్డుకుంటారు. ఓకే, బట్ మీరు పెట్టే బిల్లుని జాగ్రత్తగా క్రాఫ్ట్ చేయకపోతే, డిజైన్ చేయకపోతే కొంతమంది భారతీయులు విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఉంది అనేది అపోజిషన్ పార్టీ వాళ్ళు అడుగుతున్నటువంటి మాట. మీరు ఆ బిల్లుని ఏమీ వ్యతిరేకించట్లేదు, ఒకవేళ వ్యతిరేకించిన ఈ కారణాల ద్వారా వ్యతిరేకిస్తున్నామని అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. సార్, లెట్ us see ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్లమెంట్లో ఏం జరిగింది అనేది మీకు చెప్తున్నా. చూడండి, ఆ బిల్లుకి సంబంధించి దీనివల్ల తెలుగుదేశానికి సంబంధించి సోషల్ మీడియా కార్యకర్తలు ఎక్కువగా ఇబ్బంది పడతారేమని నాకు అనిపిస్తుంది. అవేనండి, ఒకసారి అమిత్ షా గారు ఏమన్నారు. इसमें प्रवेश निषेध का प्रावधान है, कुछ सदस्यों ने इसका विरोध भी किया। राष्ट्रीय सुरक्षा या सार्वजनिक स्वास्थ्य के लिए खतरा पाया जाएगा उसको प्रवेश की अनुमति नहीं दी जाएगी। माननीय देश धर्मशाला नहीं, जो चाहे जिस उद्देश्य से चाहे यहाँ आकर रह जाएगा, ऐसा नहीं होगा। कानूनी అదే వీళ్ళలో ఒక మంచి అడ్వాంటేజ్ ఏంటంటే, బీజేపీకి మనీ అడ్వాంటేజ్ ఏంటంటే చాలా పకడ్బందీగా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. ఓకే, ఈయన కూడా ఇప్పుడు మంచి మాట మాట్లాడారు. ఈయన ఏమన్నారు, అమిత్ షా గారు ఏమన్నారంటే విదేశీయులు ఎవరైనా సరే ఇల్లీగల్గా మన భారతదేశంలోకి వస్తే అడ్డుకుంటాము. భారతదేశం ఏం ధర్మశాల ఏం కాదు, ఎవరంటే వాళ్ళు రావటానికి, ఎవరంటే వాళ్ళు వచ్చి ఉండటానికి ఇది సత్రం కాదు, దాన ధర్మాలు చేసే సత్రం కాదనే పదం, ధర్మశాల కాదు అనే పదం వాడారు, ధర్మశాల అనే పదం వాడారు. ఓకే, చాలా ఆవేశంగా వినండి. देश के अंदर अपने देश को और हमारे देश को समृद्ध करने कोई आता है तो इसका स्वागत है, मगर सुरक्षा के लिए खतरा है, उसको रोकने का प्रावधान करने का हमारी संसद का अधिकार था। అదే ఈయన ఏమన్నారంటే, ఎవరైనా భారతదేశానికి మీరు అభివృద్ధి కోసం భారతదేశంలోకి వస్తూ ఉంటే మేము వెల్కమ్ చేస్తాం, కానీ నేషనల్ సెక్యూరిటీ పర్పస్, సెక్యూరిటీని నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ సెక్యూరిటీ రిస్క్, భారతదేశానికి సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము వాళ్ళని అడ్డుకుంటాము, అందుకే ఈ బిల్లు పెడుతున్నాం, ఫారినర్స్ అండ్ ఇమిగ్రేషన్ బిల్లు పెడుతున్నాం అనేది గవర్నమెంట్ చెప్తున్నటువంటి వర్షన్ అమిత్ షా గారి ద్వారా. ఇది ఒక ఆయన దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఈయన కూడా ఒక మాట అన్నారు, ఒకసారి వినండి. ఏంది కూడా ये बिल बहुत पहले आना चाहिए था। मैं तो एक पूर्व पुलिस अधिकारी हूँ, 37.5 वर्ष वर्दी पहनी है, और जो हम लोगों ने झेला है और वो आज मोदी जी साकार करने जा रहे हैं। आज हमारे देश में लाखों लाख बांग्लादेशी, रोहिंग्या, यहाँ वैसे अरे पूरे दुनिया में 58 इस्लामिक देश हैं,
ये वहां क्यों नहीं जाते, ये पाकिस्तान में क्यों नहीं जाते, ये बांग्लादेशी सऊदी अरब क्यों नहीं जाते, इराक जाते, वो नहीं लेते, ये आते हैं भारत में और यूरोपियन कंट्रीज में तमाम लोग जाते हैं, क्योंकि इनका जो मकसद है वो बनाना है, ये दारुल हर्ब है, नॉन इस्लामिक है, तो मकसद रहता है। అదే ఇప్పుడు ఈయనేమంటారంటే సపోర్టర్ బీజేపీ ఈయనేమంటారంటే ఆ, పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్ వాళ్ళు, రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశంలోకి ఎంటర్ అవుతున్నారు, ఇల్లీగల్గా ఎంటర్ అవుతున్నారు, వాళ్ళంతా ముస్లిమ్స్ కదా, ప్రపంచంలో చాలా ముస్లిం దేశాలు ఉంటే మన దేశంలోకి ఎందుకు ఎంటర్ అవుతున్నారు వీళ్ళు, ముస్లిం దేశాలకు వెళ్ళొచ్చు కదా, వాళ్ళందరూ ముస్లిమ్స్ కదా, ముస్లిం దేశాలకు వెళ్ళొచ్చు కదా అని అంటారు. ఓకే, అంటే అర్థం హిందువులు రావచ్చనే అర్థము. ఇప్పుడు బంగ్లాదేశ్ హిందువు ఉన్నాడు, పాకిస్తాన్ హిందువు ఉన్నాడు, అతను రావచ్చా భారతదేశంలోకి? ఎందుకంటే బికాజ్ అవర్స్ ఈజ్ హిందూ కంట్రీ. సో ప్రపంచంలో ఎక్కడున్న హిందువులైనా సరే మన దేశంలోకి రావచ్చని ఇన్విటేషన్ ఇస్తున్నారా? అలాగైనా కూడా సెక్యూరిటీ దెబ్బతినిది కదా. ఇక్కడ హిందువా క్రిస్టియన్ ముస్లిం కాదు, విదేశీయుడు. ఇప్పుడు ముస్లిం అయితేమి, క్రిస్టియన్ అయితేమి, హిందువు అయితేమి, ఈజ్ అ ఫారినర్. వీఆర్ ఇండియన్. ఏ నాన్ ఇండియన్ ఈజ్ నాట్ అలౌడ్ టు కమ్ ఇన్ టు ఇండియా. ఓకే, దట్ షుడ్ బి యువర్ అప్రోచ్. బట్ ఎనివే ఈయనేమంటారంటే చాలా ముస్లిం దేశాలు అంటే వెళ్ళొచ్చు కదా, మా దేశంలోకి ఎందుకు వస్తున్నారు అంట ఇతను అంటాం, మన దేశాన్ని ముస్లిం కంట్రీగా మార్చడానికి వస్తున్నారు అనేది ఈయన ఆర్గ్యుమెంట్. ఓకే, పోలీస్ ఆఫీసర్గా పనిచేశానని చెప్తున్నాడులేండి నేను. సో ఇది బట్ అపోనెంట్స్ ఏమంటున్నారు చూద్దాం. ఇప్పుడు ఇది వాళ్ళ వర్షన్, బీజేపీ వర్షన్. అపోనెంట్స్ ఏమంటున్నారు? जो नॉन इस्लामिक देश है उसको इस्लामिक बनाना, और उसी मंशा इनकी भारत की है, गजवाए हिंद। और ये जो आ रहा बिल, ये गजवाए हिंद की जो मंशा है उसको तार तार करने वाला बिल होगा, और जितने ये अवैध बांग्लादेशी रोहिंग्या हैं उनको निकाल बाहर किया जाएगा। బంగ్లాదేశీల్ని, రోహింగ్యాల్ని ఎవరెవరైతే భారతదేశంలోకి ఇల్లీగల్గా వస్తున్నారో వాళ్ళని ఏదో అన్నాడు. ఓకే, మన తెలుగు భాషలో తునాతునకలు చేసేటువంటి బిల్లు అని పొగుడుతున్నాడు బిల్ని. దట్ ఈస్ ఇప్పుడు ఇది అపోనెంట్స్ మాట్లాడుతున్నారు. ఐ థింక్ ఈయన సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అనుకుంటా. వినండి ఒకసారి ఏమంటున్నారు. हिंदुस्तान के लोगों के मन मस्तिष्क से वो तस्वीर अभी भी नहीं जा रही है, जहां हमने देखा कि इलीगल इमिग्रेशन के नाम पर हमारे नौजवानों को हथकड़ियों और बेड़ियों में हमारे देश में वापस भेजा गया, और भी प्रधानमंत्री जी आने के बाद, और सरकार खामोश रही। मैं गृह मंत्री जी यहाँ बैठे हैं, हमारे हजारों लोगों को भेजा गया। अगर डंका बज रहा है, देश की व्यवस्था इतनी अच्छी है तो डंकी रूट से जाने की कोई जरूरत नहीं थी। लेकिन मैं एक बात कहना चाहता हूँ समानता और आत्मसम्मान के नाम पर, कि अगर हमारे देश में एक भी अभी दिसंबर 24 में देहरादून में जासुआ योहान रिचर्डसन पकड़े गए थे सैटेलाइट फोन के साथ। हमारे यहाँ तो लोग रोजी रोजगार की तलाश में गए थे, सैटेलाइट वाला तो जासूस भी हो सकता है। 2023 में बिहार में पकड़े गए थे अमेरिकन सिटीजन जो नेपाल क्रॉस करना चाहते थे। गृह मंत्री जी, मैं आपसे चाहूंगा कि एक भी अगर अमेरिकन पकड़ा जाता है तो क्या वैसे ही हथकड़ियों में और बेड़ियों में आप वापस अमेरिका भेजेंगे, समानता का अधिकार रखेंगे, या साहब? ఏమంటారంటే సమాజ్వాదీ పార్టీ ఆయన, మీరు భారతదేశం గొప్పది, భారతదేశం టూప్ అని చెప్పి భజన చేస్తారు, బంకాలు వాదిస్తారు. మీరు నిజంగా భారతదేశంలో మీరు అన్ఎంప్లాయిడ్ యూత్ కిందకే మీరు ఉద్యోగాలు ఇవ్వగలిగితే డాంకీ రూట్ ద్వారా వాళ్ళు అమెరికాకి ఎందుకు వెళ్తారు? చాలామంది లక్షల మంది ఇండియన్స్ డాంకీ రూట్ ఎంచుకొని ఇల్లీగల్ మైగ్రేషన్ ద్వారా రకరకాల దేశాల్లోకి పారిపోతున్నారు. మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ. ఓకే, మీరే కనుక ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు డాంకీ రూట్ ద్వారా ఎందుకు వెళ్తారు అమెరికా అని అడిగాడు. ఒకటి ప్రశ్న అయినా. రెండోది, మనోళ్ళు ఎవరెవరైతే అమెరికాకి డాంకీ రూట్ ద్వారా వెళ్ళారో, ఇల్లీగల్గా వెళ్ళారో, వాళ్ళందరిని ట్రంప్ పట్టుకొని చేతులకి సంఖ్యలేసి వెనక్కి పంపించేశాడు. చాలామంది అమెరికన్స్ ఇల్లీగల్గా భారతదేశంలోకి వచ్చారు కొంతమందిని. ఆ అమెరికన్కి నువ్వు సంఖ్యలేసి కాళ్ళకు కట్టేసి మన భారతీయుల్ని ఎలాగైతే మన భారతదేశంకి అమెరికా వాళ్ళు పంపించారో, నువ్వు అమెరికా వాడికి సంఖ్యలేసి నువ్వు పంపించే ధైర్యం ఉందా నీకు? అమిత్ షా గారు చెప్పండి అని నా ప్రశ్న అడిగింది. ఓకే, అది మరి అది కరెక్టే కదా. అది మరి అది చేస్తే అమెరికా మీద డిపెండ్ అయి ఉన్నారా? మరి అమెరికా మీద అంత హార్ష్గా వెళ్ళలేరు అని ఈయన ఉద్దేశం. ఓకే సరే, ఏదైనా ఇది సమాజ్వాదీ పార్టీ అని చెప్పింది. ఈయన మనీష్ తివారీ గారు మాట్లాడుతున్నారు చూడండి. Part 3 of the Constitution codifies the fundamental rights which are available to every person
/ every citizen of India. This bill is in violation of those fundamental rights on multiple counts. And with your permission, allow me to enumerate those violations of fundamental rights. Clause 3.1, through its first proviso, grants omnibus powers to the Union government to restrict the entry of any foreigner into India ostensibly on grounds of national security, sovereignty, integrity, relations with a foreign state, public health, or any other reasons as may be specified by the central government. The second proviso to clause 3.1 fails to provide an appeal mechanism against the decision of the immigration officer which violates fundamental rights, which violates the fundamental canons of natural justice and jurisprudence. Furthermore, the first proviso of clause 3.1 vests absolute discretion in the government to prohibit the entry of any foreign national, including persons of Indian origin. This provision has the potential to be misused if any government of the day feels that the political views or ideological beliefs of any individual or consensuous dissenter are not conformist in nature with the disposition of the current establishment. This constitutes a clear violation of Article 14 of the Constitution, which guarantees equality before law and equal protection of the laws to any person, a term that explicitly encompasses foreigners also. I will then जो ये సో ఇది ఈయన ఇంగ్లీష్ మాట్లాడాడు కాబట్టి మేబీ సగానికి సగం మీకు అర్థమై ఉండవచ్చు. ఓకే, కొద్ది హిందీ రాని వాళ్ళకి ఇంగ్లీషు మ్యాక్సిమం వచ్చు కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడాడు ఈయన. ఏం చెప్పేది ఏంటంటే క్లాస్ 3 ప్రకారం అంటే ఏదైతే బిల్లు పెడుతున్నారు వీళ్ళు, ఈ ఫారినర్స్ అండ్ ఇమిగ్రేషన్ బిల్, ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లులో ఒక క్లాస్ 3 అనేది ఉంది. ఆ క్లాస్ 3లో ఏం చెప్తున్నారంటే ఎనార్మస్ పవర్స్ ఇస్తున్నారు అధికారులకి. మీరు ఎనార్మస్ పవర్స్ ఎందుకు ఇస్తున్నారంటే ఎంట్రీని అడ్డుకోవడానికి అధికారులకి పవర్ ఇస్తున్నారు. ఇక ఇప్పుడు అధికారులకి మీరు పవర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే చట్టాలు, లీగలు, రాజ్యాంగం ఇవన్నీ ఉల్లంఘనలు జరుగుతాయి. ఇప్పుడు అధికారిని ఇష్టం అంటే డెసిషన్ ఈజ్ అప్ టు అధికారి అన్నాడు అనుకోండి, ఇక అధికారి డిస్క్రిప్షన్ మీద డిపెండ్ అయ్యింది. వాళ్ళు ఇష్టమంటే రానిస్తారు, వాళ్ళు ఇష్టమంటే రానివ్వరు అనమాట. ఇప్పుడు ఆయన ఏమంటారంటే చాలామంది భారతీయులు విదేశాల్లో సెటిల్ అయి ఉన్నారు. ఎవరైతే మీ పార్టీలకు వ్యతిరేకంగా రాజకీయంగా మాట్లాడుతుంటారు చాలామంది ఎన్ఆర్ఐస్. అందుకే నేను షాక్ టు తెలుగుదేశం ఎన్ఆర్ఐస్ అని ఎందుకన్నానంటే మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చాలామంది ఎన్ఆర్ఐస్ సోషల్ మీడియాని వాళ్ళు అక్కడి నుంచి రన్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి అమెరికా నుంచి రన్ చేస్తున్నారు. అలాగే వైసీపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఈ పొలిటికల్ పార్టీస్ మొత్తం కూడా ఎన్ఆర్ఐస్ ఎక్కడో విదేశాల్లో వీళ్ళు సోషల్ మీడియాలో అక్కడ కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఇక్కడ లోకల్కి పోలీసులు అరెస్టులు ఇవేమైనా ఉండవు కదా, ఎక్కడో విదేశాల్లో కూర్చొని మాట్లాడుతుంటారు అనమాట. ఓకే, ఇప్పుడు నేనేమంటానంటే అట్లాగా మన భారతీయులు చాలామంది విదేశాల్లో ఉన్నారు. వాళ్ళు మీ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని మీరు ఏరి, ఎందుకంటే సోన్స్ వాడు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నాడు, లేదంటే వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నాడు, లేదంటే టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాడు, అరే మనోడు కాదు, మన పార్టీ వాడు కాదు అన్నవాడికి మీరు అధికారుల ద్వారా వాడిని భారతదేశంలోకి రాకుండా ఎంట్రీ రిస్ట్రిక్ట్ చేస్తారు. మీరు మన భారతీయుడే, ఖాతా సెటిల్ అయ్యాడు, గ్రీన్ కార్డు ఉంది, అమెరికాలో గ్రీన్ కార్డు ఉంది, నీ తెలుగుదేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, లేదంటే వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఆడి మీద టార్గెట్ పెడతారు. ఆడిని భారతదేశం రాకుండా నువ్వు రిస్ట్రిక్షన్ చేస్తావు ఈ బిల్లు ద్వారా. ఇది పొలిటికల్గా మిస్యూజ్ అవుతుంది, ఇది పొలిటికల్గా ఎన్ఆర్ఐస్ని భారతదేశంలోకి రాకుండా మీరు అడ్డుకుంటారు అనేది వీళ్ళు మనీష్ తివారీ చేసినటువంటి ఆర్గ్యుమెంట్. అందుకని మేము అపోజ్ చేస్తున్నాం బిల్ అని అన్నాడు ఇతను. ఓకే, ఇంకోటి ఏమన్నారు, every hospital, nursing home or medical institution should furnish information regarding any foreigner admitted for treatment along with the details of the attendants. This runs counter to the established principles of medical ethics and violates international commitments, including Article 6 of the International Covenant of Civil and Political Rights and Article 21 of the Constitution of India. My submission, Mr. Speaker, sir, is either this bill should be withdrawn or this should be referred to a joint parliamentary committee for very careful consideration because it violates multiple articles of the fundamental rights under the Constitution of India.
ఈయన ఇంకోటి చెప్పింది ఏంటంటే మెడికల్ హాస్పిటల్స్లో ఇప్పుడు ఈ బిల్లులు ఏమైనా పెట్టారంటే ఎవరైనా సరే మెడికల్ అంటే ఫారినర్స్ ట్రీట్మెంట్ కోసం భారతదేశం వస్తే చాలామంది భారతదేశం వస్తుంటారు. మీకు అనుమానం రావచ్చు, భారతీయులందరూ అమెరికా ట్రీట్మెంట్ పోతే వాళ్ళు ఎక్కడికి ఎందుకు వస్తారంటే కొంతమంది వస్తారు. ఎందుకంటే ఇవి ఆయుర్వేద ట్రీట్మెంటు ఇవన్నీ కూడా భారతదేశంలో చాలా ఫేమస్ అనమాట. హోమియో, ఆయుర్వేదం లాంటివి. ఓకే, కానీ చాలామంది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కోసం, మసాజ్ల కోసము, బోన్ సెట్టింగ్లని ఇట్లాంటి వాటి కోసం ఏంటంటే మన భారతీయులు కొన్ని కళలు ఉన్నాయి భారతీయులకి, కాబట్టి చాలామంది ఫారినర్స్ ట్రీట్మెంట్కి వస్తుంటారు. ఈ బిల్లులో ఏమని ఉందంటే ఎవరెవరైతే ఫారినర్స్ భారతదేశం వస్తున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తము ఇంక్లూడింగ్ వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఏ హాస్పిటల్కి వెళ్తున్నారు, ఆ డీటెయిల్స్ మొత్తం మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మీరు సబ్మిట్ చేయాలి అని అంటే ఇతను ఏమంటాడంటే అలా రోగాలు వాళ్ళు ఎవరు వస్తున్నారో అనేది మీరు పాస్పోర్ట్ ఇస్తారు, వీసా ఇస్తారు కదా, మీరు ఎంబసీనే కదా వీసా ఇచ్చేది. బట్ మెడికల్ డీటెయిల్స్ అడిగారు అంటే ఇప్పుడు వాడికి ఏ రోగం ఉంది, ఏ రోగంతో వస్తున్నాడు, రైట్ అనేది ఆ పేషెంట్ యొక్క ప్రైవసీకి దెబ్బతీస్తుంది. ఓకే, అది ఇంటర్నేషనల్ మెడికల్ ఎథిక్స్కి వ్యతిరేకం. అది మెడికల్ డీటెయిల్స్ అడగటం అనేది రోగాల్ని బయటపెట్టినట్టు అవుతుంది. రోగాల్ని గవర్నమెంట్ డేటా లీక్ చేసిందంటే ఒక పేషెంట్ల యొక్క రోగాలు మొత్తం పబ్లిక్ అయితే కష్టమైపోతాయి. కాబట్టి ఇది ఏదో ఒక ఆర్టికల్ చెప్పాడు, ఆర్టికల్ ప్రకారం వ్యతిరేకం అనేది వీళ్ళు చెప్తున్నది. ఓకే, ఫైనల్గా ఇంకొక ఆయన అన్నారు, ఈయన కూడా కాంగ్రెస్ ఆయన. राष्ट्रीय सुरक्षा ठीक है, उसका हम स्वागत करते हैं, लेकिन वो व्यक्ति अगर वर्तमान सरकार का आलोचक तो उसको भारत में प्रवेश करने से बंद किया जाता है या बाधा दिया जाता है। ऐसे कई हमने उदाहरण देखे। हमारे महाराष्ट्र के जो सांसद थे उन्होंने कई उदाहरण लिए कि किस प्रकार से अगर भारत की अगर कोई आलोचक हो, चाहे वो भारतीय हो क्यों ना हो, लेकिन अभी विदेश में रहते हैं, सिर्फ और सिर्फ उनके राजनीतिक विचारधारा के कारण उनको भारत में प्रवेश करने से बाधा दिया जाता है। और मुझे लगता है अब इस नए बिल के द्वारा वही काम ये सरकार करने वाली है। प्रधानमंत्री मोदी जी कहते तो है कि आलोचना लोकतंत्र की आत्मा है, लेकिन हम ना सदन में आलोचना की कोई वातावरण देखते हैं, ना जब बाहर से लोग हमारे भारतीय लोग आना चाहते हैं, ना तब भी आलोचना के प्रति ये सरकार जो सक्षम है सुनने के लिए, उस प्रकार की सक्षमता हम दिखाई हम दें। అదే ఈయన కూడా కాంగ్రెస్ ఆయన. ఇప్పుడు ఈయన బాధ ఏంటంటే ఈయన కూడా సిమిలర్గా మనీష్ తివారీ చెప్పిందే చెప్పాడు. మన భారతీయులు చాలామంది విదేశాల్లో ఉన్నారు, ఆ విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ ఎంట్రీస్ కూడా మీరు ఇంటెన్షనల్గా టార్గెట్ పెట్టి రిస్ట్రిక్ట్ చేస్తారు. మహారాష్ట్ర ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇదిగో ఆయన మహారాష్ట్ర ఏమో తెలీదు, ఇదిగో మా మహారాష్ట్రలో ఏదో ఒక అతను ఎగ్జాంపుల్ చెప్పాడు. అతని రిస్ట్రిక్షన్ ఎంట్రీ అయిపోతుంది. ఇప్పుడు ఎవరెవరైతే మీ పార్టీలకు అనుగుణంగా మాట్లాడుతున్నారో ఆ ఎన్ఆర్ఐస్ని రాణిస్తారు, ఎవరెవరైతే మీకు వ్యతిరేకంగా ఇప్పుడు ఆ ధ్రువరాతి లాంటి వాడికి ఎంట్రీ రిస్ట్రిక్షన్ చేసేస్తారనమాట. ఇప్పుడు ధ్రువరాతి ఏ కంట్రీలో ఉన్నాడో తెలియదు. ఓకే, మోడీ గారిని విమర్శిస్తున్నాడు ధ్రువరాతి అనేటువంటి ఒక యూట్యూబర్. ఓకే, ఇప్పుడు తను ఏ కంట్రీలో ఉన్నాడు, తను ఏం చేస్తారు, ఒకవేళ అక్కడ కనుక సిటిజన్షిప్ ఉండి తను మాట్లాడుతుంటే ఇక్కడ ఇంక ఇండియాలోకి పర్మనెంట్గా ఎంట్రీ రిస్ట్రిక్ట్ చేసేస్తారనమాట అట్లాంటి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని. సో ఇట్లా ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పంచ్ ప్రభాకర్ని ఎలాగైతే రిస్ట్రిక్ట్ చేశారు ఇండియాలోకి, అఫ్కోర్స్ పంచ్ ప్రభాకర్ మీద కోర్టు కేసు ఉంది కాబట్టి రిస్ట్రిక్ట్ చేసి ఉంటారు. బట్ అట్లాగా ఎవరైతే ఫారినర్స్ని ఎన్ఆర్ఐస్ని ఇండియాలోకి రాకుండా మీరు వీళ్ళు అడ్డుకుంటారు ఈ బిల్లు ద్వారా అన్నారు. సరే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇది ఎక్కువగా ఎఫెక్ట్గా తెలుగుదేశం వాళ్ళకే. ఇప్పుడేం మీకు ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే మీరు కూటమిలో అది భాగస్తులు కాబట్టి ఉండకపోవచ్చు. ఒకవేళ ఇదే బిల్ ఎగ్జిస్ట్లో ఉండి రేపొద్దున ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు వస్తే మాత్రం తెలుగుదేశం వాళ్ళు అయిపోతారు, మొత్తం రిస్ట్రిక్ట్ చేసేస్తారు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు. కాబట్టి ఈ పాయింట్ని మీరందరూ రైజ్ చేయాలి. ఎవరెవరైతే ఎన్ఆర్ఐస్ మీద డిపెండ్ అయినటువంటి పార్టీలు ఉన్నాయో మీరందరూ ఈ పార్టీని రైజ్ చేసి మీరు పార్లమెంట్లో దీని గురించి మాట్లాడి మీరు ఈ పాయింట్ని మీరు అబ్జెక్ట్ చేయాలని మీ అందరిని కోరుకున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.